చెప్పేసి మనం బాత్రూమ్ లోపల కూడా చూడండి, మనం పర్ఫ్యూమ్స్ అయితే వాడుతూ ఉంటాం కదా, ఓడోనిల్స్ వాడుతూ ఉంటాము మంచి వాసన వస్తూ ఉండాలి అని చెప్పేసి బాత్రూమ్ లోపల. అలా కాకుండా ఇలా ఇంట్లోనే హోమ్ మేడ్ ఓడోనిల్ తయారు చేసుకొని మంచి స్మెల్ అయితే వస్తూ ఉంటుంది. కర్పూరం ఉంటుంది, కర్పూరం కూడా ఇలా పౌడర్లా చేసుకొని, బేకింగ్ సోడా ఉంటుంది కదండి, బేకింగ్ సోడాని ఒక 4-5 స్పూన్స్ వేసేసుకోండి. తర్వాత ఇది ఇంట్లో చేసుకున్న కంఫర్టేనండి, ఇంట్లో చేసుకున్న కంఫర్ట్ని మీకు మామూలుగా కంఫర్ట్ ఉన్న వేసేసుకోండి. కొంచెం అంటే కొంచెం వేసేసుకోవాలి. దానిలోని గ్లూ ఉంటుంది కదండి, గ్లూని కూడా కొంచెం అయితే వేసేసుకోండి. మా పిల్లలు వేరే కలర్ కలిపారన్నా అందుకని చెప్పేసి గ్లూ అనేది ఆ కలర్లో ఉంది. గ్లూ కూడా కొంచెం గట్టిగా పట్టి ఉండాలని ముద్ద అనేది చేసుకోవాలి కదా మనం ఒడిల్ని తయారు చేసుకునేటప్పుడు, అందుకని పట్టి ఉండడానికి ఎక్కువ రోజులైతే ఉంటుంది. అలానే దీన్ని 24 గంటల పాటు ఆరపెట్టేసాను. నేను ఇలా బాటిల్ క్యాప్లో పెట్టేశాను. ఇలాంటి మోల్డ్స్లో కూడా మీరైతే పెట్టుకోవచ్చు. ఆ ముద్ద ఏదైతే తయారు చేసామో దాన్ని. బాటిల్ క్యాప్స్ అయితే ప్రతి ఒక్కరి ఇంట్లో ఉంటాయని చెప్పేసి నేను బాటిల్ క్యాప్లో పెట్టేశాను. ఇలా దాన్ని 24 గంటల పాటు ఆరనిచ్చిన తర్వాత ఇలా నీళ్ళు ప్యాకెట్లో వేసేసుకోండి. మీకు బాత్రూమ్ అయితే మంచి వాసన వస్తూ ఉంటుంది. నేను టైం లేదు కాబట్టి వెంటనే నీళ్ళు ప్యాకెట్లో వేసి చూసానండి. మీరైతే మాత్రం 24 గంటల పాటు